ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై మాసంలో మకర రాశి వారికి ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? పాజిటివ్గా ఉంటుందంటారా, నెగిటివ్గా ఉంటుందంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మకరం వారికి కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఏలినాడు శని అయిపోయింది, మూడులో ఉన్నాడు శని. ఈ మూడులో ఉండే శని ఏమిటంటే శుక్రుడిని చూస్తున్నందుకు కళారంగాల్లో ఉండేటువంటి వారికి, ఆర్ట్ బ్యాక్గ్రౌండ్, మెడికల్ బ్యాక్గ్రౌండ్, ఫ్యాషన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే మూడులో ఉన్నప్పుడు ఏంటంటే సర్వసాధారణంగా గృహానికి వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి లగ్నాధిపతి వెళ్ళి ఉన్న ప్రదేశం మారడము, ఇటువంటి ఫలితాలు ఉంటాయి. కలిసి వస్తుందంటారా? స్థానం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఎవరికైనా మీరు మనీ ఇచ్చేటప్పుడు, ఏదైనా భూమికి ముఖ్యంగా ధనం ఇచ్చే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇక్కడ 4వ అధిపతి ల్యాండ్ కారకుడు వెళ్ళి అష్టమంలో కూర్చున్నాడు. అందుకని పూర్వీకుల ఆస్తులు ఉంటాయి, తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయం అనేటువంటిది అస్సలు పనికిరాదు. ఇది మెయిన్గా చూసుకోవాలి. అయితే వీళ్ళకి ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే కనుక ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రథనచ్చదాయ నమః లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః అని నామస్మరణ చేసుకోవాలి. ఇది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది వీరికి. ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు? సంతానం కోసం అందరూ చూసే వాళ్ళకి గుడ్ న్యూస్లు ఏమైనా ఉన్నాయి? వైవాహిక జీవితం విషయంలో పెద్ద ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ 6వ అధిపతి సప్తమంలో ఉన్నందుకు బంధువర్గంలో ఉండే సంబంధాలు కుదురుతాయి. ఒకటి జీవిత విషయం దగ్గరికి వస్తే కనుక ఈ 12వ అధిపతి 6లో ఉన్నాడు. ఈ 12వ అధిపతి ఎప్పుడైనా 6లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం చిన్న మాట చిన్న వచ్చినా పెద్ద ఇబ్బంది ఉండదు. మనం దాని నుంచి పెద్దగా భయపడాల్సిన పని లేదు. కేవలం వీరు విద్యా విషయంలోని, ఏదైనా మిషనరీస్ ప్రారంభించే విషయంలోని, భూములు కొనుగోలు చేసుకునే విషయంలో, రైతులు ఒక్కోసారి చూడండి వాళ్ళు పిచికారీ చేయవలసినవి, ఎందుకంటే కేతుతో ఉన్నాడు. కేతు ఈజ్ ఈ పురుగులు వీటికి కారకుడు. అంటే ల్యాండ్ స్థానంలో కేతు వచ్చి కూర్చున్నాడు కాబట్టి ఏంటి వీళ్ళు జల్లేటువంటి ఎరువుల విషయంలోని, పిచికారీ చేసే విషయంలో ఎక్కడైనా నెగ్లిజెన్సీ చేశారా వీళ్ళకి ఇబ్బంది ఇస్తుంది. అది ఒక్కటి చూసుకోవాలి వీళ్ళు. గురుగారు, ఈ రాశిలో ప్రత్యేకంగా మహిళలకు ఎలా ఉంటుంది గురుగారు? వాళ్ళు ఏదన్నా స్పెషల్గా వ్యాపారాలు ఏమైనా చేసుకుంటే బాగుంటుంది అంటారా? ఏదన్నా శుక్రుడు ఎప్పుడైనా సరే ఒకటేనండి, శుక్రుడు మహిళలకు కారకుడు. రాశి అనేది మహిళకైనా పురుషుడికైనా ఒకలాగే పనిచేస్తుంది. కానీ శుక్రుడు బలం బాగుంది కాబట్టి వీళ్ళు టీచింగ్స్, ట్రైనింగ్స్ లాంటి వాటిలోకి వెళ్తే కనుక బాగుంటుందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ధనకారకుడు, ప్రయత్నకారకుడు శుక్రుడు, శని ప్రయత్న స్థానంలో ఉండి గుర్రాసులో ఉన్నాడు. అలాంటప్పుడు ఎనీథింగ్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి వాటిల్లో వాళ్ళకు బాగుంటుంది. అది కాకుండా శుక్రుడి నుంచి తర్వాత స్థానంలో గురువు ఉన్నాడు. సో ప్రొసీడింగ్స్లో గుడ్ ప్లానెట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది మంచి ఫలితాలు ఇస్తుంది. మహిళలకి ఓ రకంగా చెప్పాలంటే మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పొచ్చు మనం. ఓకే. ఇక విద్యార్థులు కావచ్చు, ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ రాశి వాళ్ళు సరైన నిర్ణయాలు సరైన సమయానికి తీసుకోగలుగుతారంటారా? వీళ్ళు తీసుకుంటారండి. ఎందుకంటే పంచమంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏంటంటే క్రియేటివ్గా తీసుకుంటారు నిర్ణయాలు కూడా. ఇప్పుడు కొంతమందికి చూడండి, అయ్యో నాకు ఆలోచన తట్టట్లేదు కానీ ఆ రోజు భలే ఆలోచన వచ్చింది అంటూ ఉంటాం. అంటే ఏమిటి, పంచమంలో ఉండేటువంటి గ్రహము అనుకూలిస్తేనే మనకు సరైన నిర్ణయాలు వస్తాయి. కొంతమంది ఏకసంతాగ్రహాలు ఉంటారు చూసారా, వాళ్ళ 5th లార్డ్ బాగుంటాడు. ఇప్పుడు మకరం నుంచి కూడా పంచమంలో శుక్రుడు ఉన్నాడు. సో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో ఆ శుక్రగ్రహం మీకు క్రియేటివ్గా ఏదైనా చేయడం వల్ల సక్సెస్ని ఇస్తుంది. అదొక్కటి బాగుంది వీళ్ళకి చెప్పాలంటే. అలాగే సంతానానికి కూడా మంచిది. పంచమంలో వీనస్ ఉన్నప్పుడు కొంతమంది ప్రత్యేకంగా నాకు స్త్రీ సంతానమే కావాలంటుంటారు. అటువంటి వాటికి కూడా మంచిదని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే. ఇక వీళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? ఇందాక నేను చెప్పినట్టుగా కొంచెం ఈ ల్యాండ్కి సంబంధించిన, మెషినరీస్కి సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా చూసుకుంటే కనుక అధికంగా ఎక్కువగా ఖర్చులు అయ్యే అవకాశం కనిపిస్తుంది గురుగారు. అధికంగా ఖర్చులంటే 12వ స్థానాధిపతి 6లో ఉన్నందుకు అప్పు చేసి ఎవరికైనా ఇవ్వాలనే థాట్స్ ఇట్లాంటివి ఉంటుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అది ఇచ్చినా కూడా రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ కనిపిస్తుంది అంటారు. అవునండి. ఓకే. ఇక ఆరోగ్యపరంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా గురుగారు? ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది చూసారు కొంతమందికి. అటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండడము. కొంతమందికి ఏంటంటే ఇండైజెషన్ ఇష్యూస్ వస్తుంటాయి. ఎందుకంటే డైజెషన్ పార్ట్ స్థానంలో శుక్రుడు ఉన్నాడు చూడడానికి. కాకపోతే అది ఏమైందంటే అష్టమంలో కుజకేతువులు ఉన్నప్పుడు కొంచెం వేడి చేయడం ద్వారా వచ్చేటువంటి హ్యూమిడిటీ పెరగడం వల్ల ఇవి జాగ్రత్త తీసుకోవాలి. ఈ టైంలో విదేశాలకు వెళ్తే కనుక అక్కడే ఎక్కువగా స్థిరపడే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తుంది? హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే ప్రయత్నం ఫలిస్తుందండి ఈ టైంలో. ఎందుకంటే
మనకి చాలామంది చూసుకుంటే కనుక స్టూడెంట్ వీసా మీద వెళ్ళి అక్కడ మళ్ళీ ఏదో జాబ్ చేసుకుంటూ ఉంటారు. దానికి మనం రెండవ స్థానం రాహు కనెక్టివిటీ కనుక వచ్చింది అనుకోండి, ఇప్పుడు వచ్చింది ఆల్రెడీ 2లోకి రాహు మారాడు మన జూన్ నుంచి కూడా చూసుకున్నట్లయితే దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఏదైతే విదేశాలకు వెళ్ళి ధనం సంపాదించాలి, అక్కడ ఏదైనా ఎడ్యుకేషన్ చేయాలనుకునేటువంటి వారికి హైయర్ ఎడ్యుకేషన్ పనికి వస్తుంది. కానీ కొన్ని ఆటంకాలు కూడా వస్తాయి. ఎందుకంటే 4వ అధిపతి కుజుడు కేతువుతో ఉన్నాడుగా, కొన్ని ఆటంకాలు ఏర్పడడం, కొన్ని ల్యాబ్స్లో ఇప్పుడు ఒక చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ల్యాబ్స్లో చేసే కొన్ని ప్రయోగాలు అవన్నీ ఉంటాయి. అటువంటి విషయాల్లో కొంత స్ట్రెస్ అవుతారు. బట్ వీళ్ళు బయటికి వెళ్ళాలనే ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది. గురుగారు అయితే ఏళ్ళనాటి శని దశ అయిపోయింది. సాధారణంగా అయిపోయిన తర్వాత ఎంతో కొంత రిలీఫ్ వస్తుందని అంటూ ఉంటారు. ఆ రిలీఫ్ వచ్చిన పీరియడ్లో ఎక్కువగా ఫ్రీడమ్ దొరుకుతుంది. సో ఎక్కువ తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా ఈ స్పేస్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్గా వీళ్ళు? అంటే ఏళ్ళనాటి శనిలో ఎప్పుడు తప్పు చేస్తాడంటేనండి 12లో శని సంచారం చేసేటప్పుడు తప్పు చేస్తాడు. 12 అంటే వ్యసనాలు, ఖర్చులు, రకరకాల వ్యసనాలు, అందులో మందు ఉండొచ్చు, సిగరెట్ తాగేది ఉండొచ్చు, అమ్మాయిలు ఉండొచ్చు, ఇంకేమైనా క్యాజినోస్ అని రకరకాల బెట్టింగ్స్ అని అందులోకి వెళ్ళిపోయి ఇబ్బంది పడతాడు. 12లో ఉంటాయి. అది 2లో 3లోకి వెళ్ళిపోయాక ఏంటంటే అలాంటిది ఇవ్వడు. కానీ వాళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక 12వ స్థానం పాడైతే మనం చెప్పలేం. బట్ గోచార శని 3లో ఉన్నప్పుడు అలాంటి తప్పిదాలు చేయనివ్వడు. ఎంతసేపు నేను వర్క్లో ముందుకు వెళ్ళాలనే థాట్ ఎక్కువ ఇస్తాడు అక్కడ. అది ఓకే. ఇక ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయంటారు గురుగారు? వీరికి అష్టమంలో కుజకేతులు ఉన్నారు కాబట్టి నన్ను అడిగితే దీక్షలు తీసుకోవడం, గణపతి సుబ్రహ్మణ్యేశ్వరం దీక్ష తీసుకోవడం ఒకటి బాగా పనిచేస్తుంది. రెండవది వారాహి అమ్మవారి స్తోత్రము లేదా హయగ్రీవ స్తోత్రము ఇట్లాంటివి బాగా పనిచేస్తాయి. ఓకే. ఏ పని చేయాలన్నా కాస్త ఆలోచిస్తూ ఉంటారు, ముందుకు వెళ్ళాలా వద్దా, సరైన నిర్ణయం తీసుకోవడం, కాస్త భయపడుతూ స్వభావాలు ఉంటారు. వాళ్ళు నిత్యం ధైర్యాన్ని పెంచుకోవడానికి ఏదైనా మంత్రం ఏదైనా ఉంటుందా? అంటే ఒకటేనండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 3వ స్థానం మనం ధైర్యస్థానంగా తీసుకుంటాం. సో 3rd హౌస్లో ఎప్పుడైతే శని ఉన్నాడో ఆటోమేటిక్గా ధైర్యం ఉంటుంది. ఇంకొంచెం మనకి అధైర్యంగా అనిపిస్తుంది అనుకుంటే ఒకటే చెప్తాను నేను ఎప్పుడు కూడా, దుర్గా నామాన్ని ఎక్కువ స్మరించండి. ఓం దుమ్ దుర్గాయ నమః. ఎందుకు అంటే మనకి ఏదో జరుగుతుందనే ఊహే మనకు భయాన్ని ఇస్తుందండి ఎప్పుడు కూడా. అసలు ఏమీ జరగదు, ఊరికే భయపడుతుంటాం, ఏమైపోద్దాం, అదేమవుద్దాం, వాళ్ళు క్వశ్చన్ చేస్తారేమో, వీళ్ళు ఏదో అంటారేమో. అవన్నీ ఎందుకంటే ఒక మాయ మనల్ని కమ్ముతున్న ఆలోచన విధానాన్ని, మాయని తొలగించే శక్తి దుర్గా అమ్మవారికి ఉంటుంది. అందుకని ఓం దుమ్ దుర్గాయ నమః చేసుకున్నట్లయితే బాగుంటుంది. దాంతోపాటు లలితా సహస్రనామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయ నమః అద్భుతమైనటువంటి ధైర్య సహస్రాలు వస్తాయి. ఓవరాల్గా మకర రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.